హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 35లో అవసానం గురించి చెప్తున్నాను. ఈరోజు నేను స్వామి ఆరోగ్యం అమితంగా క్షీణించిపోయింది. కలకత్తాలోని సుప్రసిద్ధ వైద్యుడైన సాండర్స్ పరీక్షించి పరిపూర్ణ విశ్రాంతి అవసరమని చెప్పాడు. కానీ భగవైద్య శేఖరుడైన స్వామిని భౌతిక వైద్యులు ఎవరు శాసించగలరు? కాస్త ఆరోగ్యం తేరుకోగానే స్వామి కర్మరంగంలో ఊరికేవాడు. శిష్యులు ఎంత వలదన్నా తనను సందర్శించ వచ్చిన వారితో స్వామి దయాపూర్ణుడై నిద్రాహారాలను విస్మరించి ప్రసంగించేవాడు. మరొకప్పుడు తోటలో అందమైన పువ్వులు మొక్కలను నాటి అవి ఎదిగి పుష్పిస్తూ ఉండటం బాల్యోత్సాహంతో గమనించేవాడు. ఈ రోజుల్లో స్వామి నిరుపమాన గురుభక్తి విశ్వాసాలను వ్యక్తీకరించే ఒక సంఘటన జరిగింది. స్వామి శిష్యుడైన నిర్భయానందుడికి తీవ్ర జ్వరం తగిలి ప్రాణం మీదకి వచ్చింది. స్వామికి ఏమీ తోచలేదు. చివరికి అకస్మాత్తుగా దివ్యావేశ పరవశుడై పూజామందిరంలోకి వెళ్ళి గురుదేవుడి అస్థి సంచయాన్ని గంగోదకంతో కడిగి ఆ తీర్థాన్ని నిర్భయానందుడి నోట్లో పోశాడు. వెంటనే జ్వరం ఉపశమించింది. స్వామి శిష్యులకేసి తిరిగి మహా ఆనందంతో ఇలా అన్నాడు: శ్రీరామకృష్ణ ప్రభావాన్ని చూడండి. అఘటిత ఘటనా సమర్థుడు గురుదేవుడు. మఠాలయంలో ప్రత్యక్షంగా శ్రీరామకృష్ణులు వెలిసి ఉండటాన్ని నిరూపించే మరొక సంఘటన. శ్రీరామకృష్ణుల అస్థి సంచయాన్ని గాంచి గురుదేవుడు ఇక్కడ వెలిసి ఉండటం నిజమా అని సంశయించి, దేవా శ్రీరామకృష్ణ ప్రభు, నిజంగా నువ్వు ఇక్కడ వెలిసి ఉంటే ప్రస్తుత కలకత్తాకు వచ్చి ఉన్న గాల్వియర్ మహారాజును ఇక్కడకు 3 రోజుల్లో రప్పించు అని స్వామి ప్రార్థించాడు. అద్భుతం. మర్నాడు గ్వాలియర్ మహారాజు సోదరుడు మహారాజు రాకను గురించి స్వామికి తెలపటానికై మఠానికి ఏతించాడు. స్వామి బ్రహ్మానందభరితుడే ఆలయానికి వెళ్ళి అనేక పర్యాయాలు గురుదేవుడికి ప్రమాణాలు అర్పించి శిష్యులకు తన దివ్యానుభవాన్ని తెలిపాడు. ఆ ఏడు అఖిల భారత జాతీయ మహాసభ కలకత్తాలో జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి ప్రఖ్యాత వ్యక్తులు, వందలాది సభ్యులు అక్కడికి వచ్చి భారతదేశ భక్తరత్నమైన స్వామిని సందర్శించి ప్రసంగించారు. ఆ సమావేశాలతో బేలూరు మఠమే నిజమైన జాతీయ సభాస్థానమై మించింది. వారితో స్వామి స్వచ్ఛమైన హిందీలో ప్రసంగించేవాడు. వేదిక మత వాజ్మయ పునరుద్ధరణకై వేద కళాశాల నెలకొల్పబడాలని సభానాయకులకు స్వామి తెలిపాడు. అందరూ స్వామి భావాలను ఆమోదించారు. వేద కళాశాలను స్థాపించాలనే కోరిక స్వామికి జీవితాంతం వరకు ఉండిపోయింది. అందు నిమిత్తం స్వామి ఉద్బోధన పత్రిక ముద్రణాలయాన్ని తెగనమ్మి కళాశాలను నెలకొల్పాలని సంకట్టాడు. కానీ అది నెరవేరే లోపునే కీర్తిశేషుడైనాడు. 1901వ సంవత్సరం ఆఖరిలో జపాన్ నుంచి 2 ప్రముఖులు వచ్చి స్వామిని సందర్శించారు. ఆ సమయంలో జపాన్లో జరగబోయే మత మహాసభకు స్వామిని ఆహ్వానించడానికి వారు వచ్చారు. స్వామి ఇలాంటి యశోధీరుణుడు వచ్చి పాల్గొంటే సభ జయప్రదమవుతుందని, జపాన్లో మత ప్రబోధం అత్యావశ్యకమై ఉందని వారు విన్నవించారు. తన శరీర స్థితి ఎలా ఉన్నా మానవ సేవయే మహోన్నతంగా ఎంచి మహాసభకు వెళ్ళటానికి స్వామి అంగీకరించాడు. ఆ సమయంలో వారిలో ఒకరు తాను బుద్ధగయ దర్శించాలని తెలిపి స్వామి తనతో రమ్మని వేడుకున్నాడు. స్వామి అంగీకరించి జపాన్ యాత్రికుడితో బుద్ధగయకు వెళ్ళాడు. అక్కడ మహంతు స్వామిని ఎంతో గౌరవించాడు. అక్కడి నుంచి స్వామి ఒంటరిగా వారణాసికి వెళ్ళి భక్తి ప్రపూర్ణుడై శరీర ఆరోగ్యం ఎలాగ ఉన్నా గంగా స్నానం చేసి విశ్వనాథ దేవాలయాదులను సందర్శించాడు. అక్కడి మహంతులు పండితులు స్వామిని సందర్శించి విశేష గౌరవాదులను చూపించారు. స్వామి తమలాంటి పూర్వాచారపరాయణుడు కాక సముద్రయానం చేసిన అతడి అఖండ దైవాంశం వారిని సమ్మోహితులను గావించింది.
స్వామి బోధనలను విని అక్కడి వంగ యువకులు అనేకులు కాశీక్షేత్రాన్ని దర్శించి వేలాది యాత్రికులు సాయానికే తమలో తాము ఒక సంఘంగా ఏర్పడ్డారు. నిర్దిశయమైన వారి త్యాగ సేవలను చూసి స్వామి మహోత్సాహపూర్తుడై ఇలా వచించాడు: యువకుల్లారా, నిజంగా మీరు ధీరులు. సదా నేను మిమ్మల్ని ఆశీర్వదించి ప్రేమిస్తాను. ధైర్యోత్సాహాలతో పనిచేయండి. దారిద్ర్యాన్ని లెక్కించవద్దు. ధనం వచ్చి తీరుతుంది. మీ ఆశయాలు అనంతంగా ఫలిస్తాయి. రామకృష్ణ సేవా సదన మనమే ఆ సంస్థ కోసం స్వామి జనులకొక విజ్ఞాపన రాసి ఉన్నాడు. కావలసిన సంఖ్యలో బ్రహ్మచారులు ఇంకా లభించని కారణంగా స్వామి ఒక్కోసారి నిరుత్సాహపడేవాడు. దేశ క్షేమానికే కాక ఆత్మమోక్ష జగత్ కళ్యాణాలకై జీవితాలను అర్పించే యువకుల పట్లే స్వామి ఆశయాలన్నీ లగ్నమై ఉన్నవి. నచికేతుడు వంటి శ్రద్ధాళువులైన యువకులు 10 మంది లభిస్తే మాతృదేశం యావత్తు కొత్త మార్గం తొక్కిస్తానని స్వామి తన ఆశయాలను శరశ్చంద్రుడికి తెలుపుతూ స్వామి ఒకరోజు ఇలా ఘోషించాడు: భారత జాతీయ ఆదర్శం భగవద్భక్తి సంజనితమై త్యాగాన్నే లక్ష్యంగా చేసుకుని సింహబలం సాహసాలతో దూషణాద్యతీతులై కర్మఫలాకాంక్షను విసర్జించి కార్యరంగాన్ని భరించండి. హనుమన్ మహావీరుడే మీకు ఆదర్శ పురుషుడు. జితేంద్రియ చక్రవర్తి, అద్వితీయ దీశాలి అయిన అతడు రామనామంలోని అఖండ భక్తితో ప్రాణభీతిని విడనాడి ఒక్క గెంతులో సాగరాన్ని ఎలా లగించాడో చూడండి. భగవత్ సేవకులమని గుర్తించి అలాంటి మహోన్నత ఆదర్శాన్ని అనుసరించి మీ జీవితాలను గడపండి. మీరు అలాంటి దివ్యాదర్శంలో సుప్రతిష్ఠితులైతే ఉన్నతాశయాలు వాటిని అవలంబించే విధానాలు అప్రయత్నంగా మీకు అలవాడతాయి. సంశయాలన్నింటినీ తోసిపుచ్చి సుస్థిర చిత్తులై మీరు మీ గురువు ఆజ్ఞను పాలించి కంకణం కట్టుకోండి. అస్ఖలిత బ్రహ్మచర్యం పాటించండి. ఇదే పారమార్థిక జీవన రహస్యం. వేరే మార్గం లేదు. హనుమంతుడిని చూడండి. అతడు ఎలాంటి భగవత్సేవకుడో, ఆదర్శమూర్తో, తన అఖండ బాహుబలంతో అద్వితీయ పరాక్రమంతో రావణుడు రాక్షస సైన్యాలను ఆహాకారమెత్తించగలిగిన మహావీరుడు అతడు. మరొకవైపు రామపద పంకజార్చకులలో అద్వితీయుడు అతడే. రామచంద్రుని సేవించడమే, రామాజుని పరిపాలించడమే అతడి జీవితేచ్ఛ. అందుకోసం అతడు తన జీవితాన్ని దారపోయి సమకట్టాడు. బ్రహ్మపద ప్రాప్తిని సైతం అతడు లక్షించలేదు. అలాంటి నిశ్చంచల భక్తే దేశానికి ప్రస్తుతం ఆవశ్యకం. కానీ మీరు ఏం చేస్తున్నారు? మృదంగ కరతాళాలతో ఏవో పిచ్చి పిచ్చి పదాలను పాడుతూ చిందులు తొక్కే శారీరక మానసిక బలహీనులతో కూడుకొని ఉంది మీ జాతి నేడు. బృందావన గోపికా భక్తిని, ఆ మహా కఠోర సాధనను, కామలేశము లేని మహోత్కృష్ట మధురభావాన్ని మీ కామాది నీచ ప్రవృత్తులన్నింటితో అనుకరించ ప్రయత్నిస్తున్నారు. ఫలితం ఏమిటి? దేశమంతా తమోంధకారంలో మునిగిపోతోంది. చిన్ననాటి నుంచి అహర్నిశలు ఈ గీతాలను, జావళీలను విని 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 దేశమంతా కారిపోవటంలో ఆశ్చర్యమేముంది? దేశంలో పౌరుషం అడిగంటిపోయిందే. ఇంతకంటే అధోగతి మరొకటి ఉందా? మీ డక్కలు, డోళ్ళు, కహాళలు, తూర్పు బేరీలు ఏమైనాయి నేడు? వీటిని మళ్ళా దేశంలోకి తీసుకుని రాలేరా? మీ యువకులను, బిడ్డలను శౌర్యతేజకాలైన వాటి గంభీర స్వరాలను విననివ్వండి. భారతపుత్రులారా, నేడు మనం ధైర్యోత్సాహ జనకాలైన బ్రహ్మరుద్రతాళాలను ధ్వనించి డమరును మ్రోగించాలి. హరహర మహావీర
మహావీర వ్యోమ వ్యోమ అనే నినాదాలతో భామ్యాకాశాలను కంపింపచేయాలి, భూమాకాశాలను కంపింపచేయాలి. ప్రస్తుతం కరుణ రసాదులను ప్రేరేపించే గీత గానాలను వివరించి ద్రుపదాది స్వరాలతో కూడిన వీర రసాన్విత గీతాలను జనం వినాలి, పాడాలి. వేద గంభీర ఘోషతో దేశాన్ని పునర్జీవింపచేయాలి. మనం చేసే ప్రతి కార్యంలోనూ ధీరత్వాన్ని ప్రకటించాలి. ఇలాంటి ఆదర్శనం అవలంబించినప్పుడే మాతృదేశ క్షేమం మనకు కరతలమలకమవుతుంది. నువ్వు ఒక్కడివైనా ఇలాంటి మహోత్తమ ఆదర్శాన్ని నీ ప్రవర్తనలో చూపగలిగితే వందలాది మంది నిన్ను అనుసరించి తీరుతారు. కానీ క్షణమైన ధర్మ మార్గం నుంచి చలించకు, దౌర్బల్యాన్ని వీడు. నీ జీవిత చర్యల్లో నిత్యం ధైర్య సాహసాలను ప్రకటించు. ఇదే పరమేశ్వరి కటాక్షం లభించే మార్గం. శిష్యుడు తాను ఒక్క సమయంలో దౌర్బల్యానికి గురవుతుంటాడని చెప్పగా స్వామి ఇక ఒక్కానించాడు. అలాంటి సమయాల్లో ఇలా పర్యాలోచించుకో. నేను అతడి కుమారుని కానా? ఆ మహనీయుణ్ణి అనుసరించే నేను ఇలాంటి నిమ్న కార్యాలు చేయవచ్చునా? దైన్యాన్ని, దుర్బల మనోభావాలను తొలగించి ధీరుడివై నిలబడి నేనెంత శక్తి ప్రపూరుణ్ణి, విశుద్ధ దీని అఖండ జ్ఞాన స్వరూపుణ్ణి, సచ్చిదానందమయ పరబ్రహ్మాన్ని నేను అని భావించుకో. నేను ఆ మహనీయుడి శిష్యుణ్ణి, కామకాంచన విజేత అయిన శ్రీరామకృష్ణుల దాసానుదాసుణ్ణి అనే భావనలోనే నీ అహంకారం లయమై ఉండాలి. ఇలాంటి ఆత్మగౌరవం లేని వ్యక్తులు ఎన్నడూ బ్రహ్మశక్తి ప్రజ్వలించదు. జగజ్జన్ని పరిపాలనలో ఈ జగత్తులో నేను భయపడేది ఎవరికి అనే రామప్రసాదుడి కీర్తనను వినలేదా? ధీటువై మహావీరనామాన్ని స్మరిస్తూ మహామాయను శరణు పొందు. సమస్త ప్రపంచాన్ని బ్రహ్మస్వరూపంగా గాంచు. దైన్యం, దౌర్బల్యం, పిరికితనము అప్పుడు నిన్ను సమీపించవు. ఇలా అని స్వామి కిందకి వచ్చి మఠ ఆవరణలో మామిడి చెట్టు నీడనున్న మంచం మీద కూర్చుని దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. భావోద్వేగంతో స్వామి కళ్ళు ప్రజ్వలిస్తున్నాయి. అపూర్వ జ్ఞానం చేత శరీరం గగుర్పడగా స్వామి తనను పరివేష్టించి ఉన్న బ్రహ్మచారులను, సన్యాసులను చూస్తూ ఇలా పలికాడు. ఆత్మాన్వేషకులై మీరు ఎక్కడికి వెళ్తారు? సర్వజీవుల్లోనూ బ్రహ్మం అంతరాత్మగా భాషిస్తుంది. సాక్షాత్ పరబ్రహ్మ ఎదుగో ఇక్కడే వెలిసి ఉంది. ప్రత్యక్ష బ్రహ్మాన్ని వీడి బాహ్య విషయాల్లో లక్షించేవారు ఎంతటి మతి లేనివారో కదా. బ్రహ్మం ఇక్కడ కరతలమలకమై ఉండటం మీకు కనిపించడం లేదా? ఇదిగో ఇక్కడే, ఇదే చోట బ్రహ్మం వెలిసి ఉంది. దివ్యావేశ జనితాలు అయిన స్వామి పలుకులు శిష్యులకు అపూర్వ సత్యాన్ని ప్రకటించి మించాయి. అద్భుత ప్రశాంతి భాషించగా శిష్యులందరూ నిశ్చేష్టులై నిలబడ్డారు. ఒక్క మాటతో, చూపుతో స్వామి తద్దార్థులకు జ్ఞానాదం వసకే సమర్థుడు. ఈ సమయంలో మఠ ఆవరణలో పనిచేయడానికి నియుక్తులైన సంతాలులనే కూలీలతో అఖండ అనురాగపూర్ణుడై స్వామి ప్రసంగించేవాడు. దరిద్రులు, దీనులు అంటే స్వామి హృదయం క్షోభించిపోయేది. తమ బాధలను విని స్వామి కన్నీరు పెట్టుకోవడం చూసి సంతాలులు ఇలా పలికేవారు. స్వామి, బాబా, మీరికి వెళ్ళండి. మా ఇబ్బందుల గురించి మీకు ఇక చెప్పలేము. చెబితే మీరు దుఃఖిస్తారు. స్వామి వారికి ఒకరోజు మనసారా రకరకాల పిండి వంటలతో విందు చేసి వారి సంతోషాన్ని చూసి ఇలా అన్నారు. మీరందరూ సాక్షాత్ నారాయణులు. ఆ నారాయణ సేవతో నేను ధన్యుణ్ణైనాను. తర్వాత ఒక శిష్యుడితో ఇలా పలికాడు. వారెంత అమాయకులో చూడు. వారిని సాక్షాత్తు నారాయణ స్వరూపులుగా చూశాను. మరొకప్పుడు ఆ దీన నారాయణుల పట్ల స్వామి తన
అనుతాపాన్ని వ్యక్తం చేస్తూ ఇలా వచించాడు. సోదరులారా, ఈ దీనులు ఎంత నిష్కపట చిత్తులో చూడండి. చదువు సంధ్యలు ఎరగరు. దుర్భరాలైన వారి కష్టాలను మీరు కొంతవరకైనా తొలగించగలరా? లేకుంటే మీరు కాషాయాన్ని ధరించుకుని ఎందుకు? పరహితార్థం మన సర్వస్వాన్ని అర్పించటమే నిజమైన సన్యాసం. ఒక్కోసారి నేను ఇలా భావిస్తుంటాను, మఠాదులను నిర్మించడం వల్ల ప్రయోజనం ఏముంది? వాటిని తెగనన్ని ఆ ధనాన్ని దరిద్ర నారాయణులకు ఎందుకు పంచిపెట్టకూడదు? కోట్లాది మన దేశ సోదరులు అన్న వస్త్రాలు లేక అల్లాడుతూ ఉంటే మన నోట ఒక్క ముద్దనైనా ఎలా పెట్టుకోగలం? మనస్సు ఎలా వస్తుంది? నేను పాశ్చాత్యంలో ఉన్నప్పుడు తల్లిని ఇలా అనేక పర్యాయాలు ప్రార్థించాను. ఓ లోకైక జనని, ఇక్కడ నీ కుమారులు అఖండ భోగైశ్వర్యాలలో తేలుతూ ఉంటే అక్కడ నీ భారతపుత్రులు తినటానికి తిండి లేక మలమలం మాడుతున్నారు తల్లి. వారికి ఇక గతి లేదా? నా దేశ సోదరులను ఎలాగైనా ఉద్ధరించే అవకాశాలను గడించటమే నా పాశ్చాత్య యాత్రలోని ముఖ్య ఉద్దేశం అని మీరందరూ ఎరిగినదే. వారి దుఃఖాన్ని, దారిద్ర్యాన్ని చూసి నేను ఇలా తలపోస్తాను. మన దేవతార ఆరాధన ఆర్భటాన్నంతా ఆవల త్రోసివేద్దాం. మన విద్యా గర్వాన్ని, శాస్త్రజ్ఞాన దుఃఖాన్ని, స్వీయ మోక్షానికై మనం నేర్చిన సాధనలన్నింటినీ త్రోసిపుచ్చి ఊరూరా తిరిగి దరిద్ర నారాయణ సేవకై మన జీవితాలను దారిపోద్దాం. మన నియమనిష్టల చేత, పవిత్ర వర్తన చేత, పారమార్థిక జీవనం చేత ధనికులకు జన సామాన్యం పట్ల గల ధర్మాలను, విద్యుక్తాన్ని తెలిపి ధనం ఆర్జించి దరిద్రులను, దీనులను సేవిద్దాం. ఆహా, దీనులను, దరిద్రులను, ఆర్తులను గురించి దేశంలో ఒక్కడూ ఆలోచించడు కదా. దేశానికి వెన్నెముకగా ఉండి తమ జీవితాన్ని దారిపోసి మనకు ఆహారాన్ని కూరుస్తున్న దీనజనుల కష్టసుఖాల్లో పాల్గొనేవాడు, వారి పట్ల సానుభూతి చూపేవాడు దేశంలో ఒక్కడైనా ఉన్నాడా? ఒక్కరోజు వారు సమ్మె చేస్తే దేశమంతా అట్టిడికినట్టు ఉడికిపోతుందే. తమ సోదర హైందవులు తమను ఆదరించడంతో మద్రాసు రాజధానిలోని వేలాది నిమ్నజాతి వారు ఎలా క్రైస్తవులైపోతున్నారో చూడండి. కేవలం ఆకలి బాధ చేత, దారిద్ర్యం చేత కాదు వారు క్రైస్తవ మతం అవలంబిస్తుండటం, మీరు వారిని మానవమాతృలుగా చూడుకుండటం చేత. సదా మీరు అస్పృశ్యులు, అవాచ్యులు, నన్ను ముట్టుకోకు అని ఎగురుపడుతున్నారు, గగ్గోలు చేస్తున్నారు. సహోదర భావం కానీ, ధర్మలేశం కానీ ఏమైనా దేశంలో మిగిలి ఉందా? అస్పృశ్యత ఒక్కటే ఇప్పుడు నిలిచి ఉంది. ఇలాంటి తుచ్చ ఆచారాలకు స్వస్తి చెప్పండి. ఓ దీనులారా, దరిద్రులారా, అధపతిత సోదరులారా, రండి. మనం అందరం ఆ రామకృష్ణుని బిడ్డలమని ఎలుగెత్తి చాటుతూ జనుల్లో ఐకమత్యం చేకూర్చడానికై అస్పృశ్యత వాతావరణాన్ని ఓడబెరక వేసి సుదినం ఎప్పుడు వస్తుందో కదా. అస్పృశ్యులను ఉద్ధరించనిదే మన భారతాంబ మేల్కొనదు. మనం వారికి అన్నవస్త్రాలను సమకూర్చలేకుంటే బతికుండి ప్రయోజనం ఏమిటి? వారి మాయా ప్రపంచ ధోరణి ఎరగని అమాయకులు అవటంతో రేయింబవళ్ళు యమయాతన పడి జీవనోపాధిని ఆర్జించుకోలేకున్నారు. మీ యావద్భక్తితో వారిని ఆవరించి ఉన్న అజ్ఞత్వాన్ని తొలగించండి. హర్తాళ మలకమై విస్పష్టంగా నాకు కలిసి కనిపిస్తున్నది ఏమిటంటే నాలోని బ్రహ్మమే, పరాశక్తే వారిలోనూ ఉంది. వ్యక్తీకరణంలో
ఉంటే ఉండని. జాతీయత వాహిని దేశం అంతట్లోనూ ప్రపంచంకుంటే ప్రపంచంలో ఏ జాతి అయినా పురోభివృద్ధి గాంచినదా? పక్షవాతం చేత శరీరంలో ఒక అవయం పడిపోతే మిగిలినవన్నీ ఎంత పటుగ్గా ఉన్నా ఆ శరీరం వల్ల అంతగా ఘనకార్యాలు జరగజాలవని గ్రహించండి. ఇది నిశ్చయం. స్వామి గంభీరోక్తులను విని ఒక శిష్యుడు, స్వామీజీ, దేశంలోని వివిధ శాఖా సంప్రదాయాలన్నింటినీ మేళవించి దేశక్షేమానికే వర్తింపచేయటం సాధ్యం కాదని పలకగా స్వామి ముక్తకంఠంతో ఇలా ఘోషించాడు: ఏ కార్యమైనా అసాధ్యమని తలిచితే నేటి నుంచి నువ్వు ఇక్కడకు రాబోకు. భగవదనుగ్రహంతో సమస్తం సుసాధ్యమవుతుంది. జాతి మత వ్యత్యాసాలను ఆవులకు నెట్టి దరిద్రులకు దీనులకు సేవ చేయటమే నీ కర్తవ్యం. ఫలాలను గురించి చింతించటానికి నీకేం అధికారం ఉంది? ధీరుడివై నీ పని నువ్వు చేయటమే నీ కర్తవ్యం. సకాలంలో అంతా చక్కబడి తీరుతుంది. పరిస్థితులను చక్కబరచటమే నా కార్య పద్ధతి. ఉన్నదాన్ని ధ్వంసం చేయటం కాదు. ప్రపంచ చరిత్రను చదువు. ఒక్కొక్క శకంలో దేశంలో ఒక్కో మహాపురుషుడు అవతరించి జాతీయ ఆశయాలను సక్రమార్గాన్ని నడిపిస్తున్నాడు. అతడి దివ్యావేశాలచే ఆకర్షితులై వందలాది వేలాది జనం జగత్ కళ్యాణానికై జీవితాలను దారిపోసారు. మీరందరూ బుద్ధిమంతులు, యువకులు. పైగా నా శిష్యులమని చెప్పుకునే మీరు చేసిన ఘనకార్యం ఏదో చెప్పండి. పరహితార్థం ఒక జీవితం అర్పించగలరా? వేదాంత శ్రవణం, ధ్యానాది సాధనలు మొదలైన వాటిని ముందు జన్మకు విడిచిపెట్టండి. లోకసేవ కోసం ఈ శరీరాన్ని ఆహుతి చేయండి. అప్పుడు మీరు నా వద్దకు రావటం నిరర్ధకం కాలేదని తలుచుతాను అని క్షణం ఆగి మళ్ళా ఇలా ఒక్కానించాడు: తీవ్ర తపస్సు చేసి నేను గ్రహించిన మహత్తర సత్యం ఇది. ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు. దృశ్యమానమైన ఈ సమస్త జీవకోటి అతడి స్వరూపమే. భగవంతుణ్ణి ఎక్కడ వెతకటం? ఎవడు జీవారాధకుడు అతడే దైవారాధకుడు. నేను ఈరోజు చెప్పినదంతా హృదయస్థం గావించుకుని తన అనుగుణంగా వర్తించండి. శ్రీరామకృష్ణులు మిమ్మల్ని అందరినీ సన్మార్గంలో నడుపుగాక. స్వామి తన అస్వస్థతను, బాధలను గణించక శిష్యుల కోసం, సోదర దేశీయుల కోసం ఇలాంటి మహోన్నత ఆశయాలను గంభీర కంఠంతో ఘోషించిన సమయాలు అనేకం. అలాంటి భావోద్వేగం అతడి జీవితాన్ని అగ్ని కర్పూరాన్ని హరించివేసిందంటే ఆశ్చర్యం లేదు. కానీ స్వామి హృదయాంతరాళం నుంచి పొంగిపొరులుతున్న దివ్య సందేశ వాహినిని ఎవరో అరికట్టగలరు? స్వామి కాశీ నుంచి వచ్చిన కొద్ది రోజులకు శ్రీరామకృష్ణుల జన్మదినోత్సవం వచ్చింది. ఉత్సవం రోజున తన గది నుంచి కదలలేని స్థితిలో ఉండినాడు. ఉత్సవంలో పాల్గొనటానికి వచ్చిన వేలాది జనానికి స్వామి శరీర స్థితి ఎంతో నిరుత్సాహం కలిగించింది. తమ నాయకోత్తముణ్ణి సందర్శించి అతడి వచనాలను వినటానికి నోచుకోలేకపోయాం కదా అని వారు బాధపడ్డారు. స్వామిచే ఆజ్ఞాపితుడై నిరంజనానందుడు అతడి గది గుమ్మం వద్ద కావలి ఉన్నాడు. ఈ సమయంలో స్వామిని సేవిస్తూ ఉండిన ఒక శిష్యుడు అతడి అస్వస్థతను గాంచి దుఃఖించసాగాడు. అతడి విచారాన్ని చూసి స్వామి ఇలా పలికాడు: నాయనా, నువ్వు ఇలా దుఃఖించడంలో ప్రయోజనం ఏమిటి? పుట్టిన ఈ శరీరం నశించక తప్పదు. నా ఆశయాలు కొన్నిటిని కొంతగా అయినా నీ హృదయస్థం చేయగలిగితే నా జీవితం వ్యర్థం కాలేదని భావిస్తాను. త్యాగమే మూలమంత్రమని సర్వదా జ్ఞప్తిలో ఉంచుకో. ఈ మంత్రోపదేశం పొందకుంటే సాక్షాత్తు సృష్టికర్త అయిన ముక్తి గాంచలేడు. పూర్వజన్మ సంస్కారజనితమైన సమస్త వాంఛలు అంతరిస్తేనే గాని త్యాగ వైరాగ్యాలు అంకురించవు.
ఆఖరి రోజు వరకు స్వామి శిష్యులకు స్వయంగా పాఠాలు చెప్పాడు. హాస్య చమత్కారాలతో శిష్యులకు అమితోత్సాహం కలిగిస్తూ వారికి ధ్యానాది సాధనలు నేర్పుతూ వారి దైనందిన చర్యను పరికించి అల్ప విషయాల్లో సైతం సదుపదేశాలు వసుగుతూ స్వామి జీవితం చివరి వరకు దివ్యవాహినిగా జీవనదిగా ఒకే తీరుగా ప్రవహించాడు. మఠ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడానికి స్వామి ఇంతకు మునిపే 1895వ సంవత్సరం ఆరంభంలో విపులమైన నియమావళిని రచించి ఉన్నాడు. శ్రీరామకృష్ణ మఠ సంఘోద్దేశాలను, కార్యవిధానాలను దానిలో సూచించబడిన రీతిలో నిర్వర్తించడమే సభ్యుల కర్తవ్యం. నియమానుష్ఠాన విషయాల్లో స్వామి చండశాసనుడు. బ్రహ్మముహూర్తంలో లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు శిష్యుల చర్యలన్నీ సకాల నియమబద్ధమై ఉండేవి. ఉదయ సాయంకాలాలలో అందరూ పూజా మందిరానికి వెళ్ళి ధ్యానం చేయాలి. శరీరం స్థితి ఏమాత్రం అనుకూలించినా స్వామి బ్రహ్మముహూర్తానికి మునిపే లేచి కాలకృత్యాలను తీర్చుకుని పూజా మందిరానికి వెళ్ళి అందరితో కలిసి ధ్యానించేవాడు. స్వామీజీ తన అంశం నుంచి లేచే వరకు ఎవరూ పూజా మందిరం నుంచి కదలటానికి వీలు లేదు. తరచూ స్వామి ధ్యానం ముగిసేసరికి 2 గంటల కంటే ఎక్కువసేపు అయ్యేది. స్వామి అంతటా శివనామస్మరణ గావిస్తూ బ్రహ్మానంద బాసుర వదనారవిందుడై ఆసనం నుంచి లేచి శ్రీరామకృష్ణులకు అభినందన చేసి మెల్లగా కిందికి వస్తాడు. తర్వాత మఠావరణలో పచారులు చేస్తూ జగన్మాతను గురించో పరమశివుని గురించో మనోహరంగా గానం చేస్తుంటే అతడి ప్రశాంతమూర్తి అత్యంత దర్శనీయమై విరాజిల్లేది. పూజామందిరంలో స్వామి సాన్నిధ్యం అందరికీ ప్రశాంతిదాయకమై ఒప్పారుగా. బ్రహ్మానంద స్వామి ఈ విషయాన్ని గురించి ఒకప్పుడు ఇలా అన్నాడు: ఆహా, నరేంద్రుడితో ధ్యానానికి కూర్చుంటే ఎవరి మనసు అయినా క్షణంలో ధ్యానంలో లీనమైపోతుంది. ఒకరోజు శిష్యులు పలువురు నియమానుసారం ధ్యానించకపోవటం చూసి స్వామి వారిని మఠంలో భుజించకూడదని బయటికి వెళ్ళి మధుకరం ఎత్తుకోమని ఆజ్ఞాపించాడు. తనకు అత్యంత ప్రేమపాత్రులైన సోదర శిష్యులను సైతం స్వామి విడిచిపుచ్చలేదు. కానీ వారు అలా బిచ్చమెత్తుకోవటం చూడలేక పని ఉన్నదనే మిషతో కలకత్తాకు వెళ్ళి మఠానికి మర్నాడు తిరిగి వచ్చాడు. శిష్యులు తమ మాధుకారణభావాలను ప్రేమపూర్ణుడైన స్వామికి తెలిపి స్వామితో కూడా ఆనందించారు. స్వామి సాన్నిధ్యంలో శిష్యులకు ఆ రోజులు నిమిషాలే గడిచాయి. స్వామి ఎలాంటి స్థితిలో ఉన్నా అతడి సన్నిధానం వారికి నిత్యానంద సందాయకమై దివ్యావేశ సంజనితమై దీపించింది. ప్రబోధకుడై ఉన్న, ధ్యాన నిమగ్నుడై ఉన్న, ప్రేమ పూర్తుడై ఉన్న, కోపోద్దీపుతుడై ఉన్న సోదర శిష్యులకు అతడు సర్వదా తమ ప్రీతిపాత్రుడైన నరేంద్రుడై, శిష్యులకు అతడు తమ గురువరేణ్యుడై విరాజిల్లాడు. ఈ రోజుల్లో స్వామిని గురించి ఒక సుప్రసిద్ధ ప్రచారకుడు రాసిన ఈ క్రింది వాక్యాలు చూడండి. ఈ సమయంలో స్వామి తన జగద్దిత కార్యం పూర్తి అయినదని, తన గురుదేవుడి సందేశాన్ని ప్రపంచానికి అందించానని విశ్వసించాడు. విశాల జగద్వ్యాప్తమైన తన పేరు ప్రతిష్టను పాటించక ప్రశాంత చిత్తుడై గంగానదీ తీరంలోని మఠంలో తన్ను పరివేష్టించి ఉన్న శిష్య బృందానికి ఆచార్యుడిగా, జనకుడిగా వివేకానంద స్వామి నిరాడంబర జీవనం గడిపేవాడు. దేశస్థులను నిజమైన ధీరులను చేయటమే ఇప్పుడు మన స్వామి ఆదర్శం. వేదాంగాలు శిష్యులకు అతడు బోధించేవాడు. ఉదయం సాయంకాల సమయాల్లో వారితో ధ్యానించేవాడు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జిజ్ఞాసులను ఆదరించేవాడు. తనను చూడవచ్చిన వారి పట్ల స్వామి దయానిధి. అతడి విశ్వమానవ ప్రేమ నిరూపమానం. తనను చూడవచ్చిన వారికి అతడు వినయమూర్తి. విద్యావిహీనులైన కోట్లాది భారతీయుల దుస్థితి చూసి క్షోభించే తన కరుణామయ హృదయంచే
విశ్వమానవ ప్రేమోద్దీపితాలైన తన మనోభావాలచే, తన నిరంతర నిస్వార్థ త్యాగ సేవలచే, యథార్థ దేశభక్తిచే దివ్యావేశపూర్తుడైన మహాపురుషుడు ఎలా జగత్ కళ్యాణానికై భావిస్తాడో తన శిష్యులకు స్వామి ప్రకటించి ఉన్నాడు. వాక్సూరత్వాన్ని కాదు అతడు ప్రకటించింది, విశ్వమానవ సౌభ్రాతృత్వానికై అల్ప శాఖలను నిర్మించినవాడు కాదు అతడు. ప్రత్యక్ష ఆచరణ చేత, తన ఆహార విహారాదుల చేత, దైనందిన జీవితం చేత యథార్థమైన విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని, ప్రేమ, సానుభూతులను ప్రదర్శించిన మహానీయుడు వివేకానంద స్వామి. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని అనుభవపూర్వకంగా గ్రహించిన కార్యదక్షుడనేనని తన శిష్యులకు నిరూపించిన మహాపురుషుడు అతడు. నిశ్శబ్దంగా వర్షాకాల మేఘం ప్రపంచాన్ని ముంచెత్తే రీతిలో ప్రశాంతిమయుడై కార్యరంగంలో విహరించిన ధీరుడు. తన వేదాంత బోధన చేత వేదాంత తత్వ విరాజిత శీల నిర్మాణమే మనకు ఆదర్శమని తన శిష్యులకు, అనుచరులకు మాత్రమే కాక భారతదేశం యావత్తుకు ప్రకటించిన భారత భాగ్యోదయ భాస్కరుడు. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్ర మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వెంకట తాడి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నాకు క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.